మహానాడు వేడుకలు భారీ విజయోత్సవ బహిరంగ సభలో ముగిశాయి। ఈ సభకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। సభలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు తిరిగి విశ్వసించిన పార్టీగా టీడీపీ నిలిచిందని అన్నారు। కడప వంటి ప్రాంతంలో పసుపు జెండా గెలుపొందడం చారిత్రాత్మకమన్నారు। పార్టీ కార్యకర్తల త్యాగం వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని అన్నారు। ముందుగానే ప్రకటించిన అభిప్రాయాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు। సహకారాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ఈ సభను ఎంత విజయవంతంగా చేసినందుకు గాను కడప ప్రజలకు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాయలసీమ ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు పాదాభివందనాలు చేస్తున్నాం। ఈరోజు కడపలో ఈ సభ చేసుకున్నామంటే మీ యొక్క సహాయ సహకారాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। మీరు ఇచ్చినటువంటి సహకారం కానీ, ఆదరాభిమానం కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి, అలాగే సర్కార్లో ఉన్నటువంటి ప్రజానికానికి మీ గొప్పతనాన్ని తెలియజేస్తామని చెప్పి